ఇక చాప్టర్ ఓపెన్ చేస్తే నార్త్ ఐస్‌బర్గ్‌కి సంబంధించిన వాడు వచ్చేసి శిథిలాల్లో కిందున్న ప్రతి ఒక్కరిని వెంటనే వెతికి ప్రదేశానికి వెంటనే తీసుకురండి అని చెప్పేసి ఆదేశిస్తాడు. ఇక డ్రాగన్ చూస్తున్న అక్కడ ప్రతి ఒక్కరు భయపడుతూ అంటే ఇదేనా డ్రాగన్ తాబేలు అని చెప్పేసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక డ్రాగన్ తాబేలు చేసే అటాక్స్ దెబ్బకి అక్కడున్న నార్త్ ప్యాలెస్ మొత్తం పూర్తిగా నాశనం అయిపోతూ ఉంటుంది. ఒక్కసారిగా వాడు అక్కడున్న డ్రాగన్ తాబేలుని చూసి షాక్ అవుతాడు. ఏంటి దీనికి ఇంకో తల కూడా ఉందా అని. అది చూడ్డానికి బ్లూ కలర్‌లో అయితే ఉంటుంది. ఇక దాన్నంతా చూస్తున్న మొరిన్ కూటమికి సంబంధించిన లేడీ అయితే చూసి ఏంటి దానికి ఇంకో తల కూడా ఉంది. నేను పురాణాల్లో విన్నదాని ప్రకారం చూసి దానికి 4 తలలున్నాయి. ఇంకా 2 తలలు ఎక్కడున్నాయని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. ఇక కొన్నవాడు దాన్ని చూసి ఒకసారిగా ఆశ్చర్యపోతాడు. అది మన పైన దాడి చేయబోతుందని గ్రహించి అందరూ ఇక్కడి నుంచి వెంటనే పారిపోండి అని చెప్పి చాలా గట్టిగా ఇక అరుస్తాడు. ఒక్కసారిగా అక్కడున్న డ్రాగన్ తాబేలు అయితే వచ్చేసి ఒక పెద్ద థండర్ అటాక్ చేసి అక్కడున్న సగం మందిని అయితే గాయపరుస్తుంది. ఇక దాన్నంతా చూసిన ఒకసారిగా అక్కడున్న వాళ్ళు షాక్ అవుతారు. ఏంటి ఇది ఏమాత్రం నమ్మలేకపోతున్నా అది థండర్ అటాక్ షూట్ చేస్తుంది. అది చేసే సింగిల్ అటాక్ వల్ల దాదాపుగా 80 మంది పైగానే చనిపోయారు. ఇక మురిన్ కూటమికి సంబంధించిన మాస్టర్ అయితే చూసి మీకేం కాలేదు కదా అని చెప్పేసి అక్కడున్న లేడీ దగ్గరికి అయితే వెళ్తాడు. మనం వెంటనే త్వరపడాలి. ఇక్కడ ఉండడం ప్రమాదకరం అని చెప్పేసి వాడైతే అంటాడు. కానీ తనైతే వచ్చేసి లేదు. మనం వెంటనే వెళ్లి ఈ విషయం వాడికి తెలియజేయాలి. ఇంతకు డెమోనిక్ కల్ట్‌కి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నారో వెంటనే వెతుకు అని చెప్పేసి అంటుంది. మీరు దేని గురించి తెలియజేయాలనుకుంటున్నారు? ఏంటి నీకు ఇంకా ఏమాత్రం విషయం అర్థం కావట్లేదా? ఆ 4 తల డ్రాగన్ తాబేలు కేవలం ఒక తల మాత్రమే బయటికి తీసింది. ఇక దాని తలలు ఇంకా 3 లోపల మాత్రమే ఉన్నాయి. అవి ఎప్పుడు బయటకొచ్చి ఎవరిపైన దాడి చేస్తాయో తెలీదు. మనం ఈ విషయాలన్నీ వాళ్ళకి వెంటనే తెలియజేయాలి. అది మొదటి తలతో ఇక్కడున్న ప్రతి ఒక్కదాన్ని అంచనా వేస్తుంది. ఇక రెండవ తలతో ఇక్కడున్న ప్రతి ఒక్కరిపైన అయితే అటాక్ చేసి వాళ్ళందరిని చంపాలని ప్రయత్నిస్తుంది. ఈ విషయం వాళ్ళందరికీ వెంటనే తెలియచేయాలని అంటుంది. ఆ మాట విన్నవాడు ఒకసారిగా ఆశ్చర్యపోతాడు. ఏంటి నిజంగా దానికి 4 తలలు ఉన్నాయా? కేవలం ఒక తల మాత్రమే బయటకొచ్చింది. కొన్ని క్షణాల తర్వాత రెండవ తల బయటకొచ్చింది. అంటే ఇంకొక మూడో తల కూడా బయటికి రాబోతుంది. మనం సిద్ధంగా ఉండాలి. ఇక వాళ్ళిద్దరూ కలిసి మన చియాన్ కోసం, మన డెమోనికల్‌కి సంబంధించిన మొత్తం అందరి కోసం అయితే వెతుకుతూ ఉంటారు. ఇంతకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? డ్రాగన్ తాబేలుతో కొంచెం జాగ్రత్తగా ఉండాలని వాళ్ళని హెచ్చరించాలి. ఇక వాడు ఆలోచిస్తూ నిజానికి నేను డెమోనిక్ కల్ట్‌కి ఎటువంటి సహాయం చేయాలనుకోవట్లేదు. కానీ వాళ్ళు గనక వాళ్ళ బలగాన్ని కోల్పోతే మేము డ్రాగన్ తాబేలుని ఓడించేది అది చాలా కష్టమవుతుంది. కానీ చూస్తుంటే నాకు వేరే చాయిస్ ఏమాత్రం లేదు. ఇక వాడైతే చేసి వెంటనే నువ్వు వెళ్లి డెమోనిక్ కల్ట్‌కి సంబంధించిన వాళ్ళందరికీ డ్రాగన్ తాబేలుతో జాగ్రత్తగా ఉండమని వాళ్ళందరిని హెచ్చరించని అంటాడు. మిగిలిన సైనికులంతా నిప్పు బాణాలు సిద్ధం చేయండి. మనం వాడితో యుద్ధం చేయబోతున్నాము. నిజంగా మేము వ్యతిరేకంగా దానితో పోరాడి దాన్ని ఓడించగలమా అని చెప్పేసి వాడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక డ్రాగన్ తాబేలుతో జాగ్రత్తగా ఉండడని చెప్పేసి డెమోనిక్ కల్ట్ చెప్పడానికి కూడా చాలా వేగంగా పరిగెత్తుకుంటూ ఆ ప్రదేశానికి వెళ్తాడు. వాడు అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడున్న ప్రదేశం మొత్తం నాశనం అయిపోవడాన్ని గమనించి నేను ఇప్పటికే చాలా ఆలస్యమై ఉన్నట్టున్నాను. కానీ హఠాత్తుగా ఉన్నట్టుండి డ్రాగన్ తాబేలు తల మూడో తల బయటకైతే వస్తుంది. దాన్ని చూసి వాడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక కొన్న వాళ్ళైతే వచ్చేసి మళ్ళీ అది థండర్ అటాక్ చేస్తే మనం అందరం చనిపోతాం కాబట్టి వెంటనే త్వరపడండి అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు. ఇక దాన్నంతా చూసిన వాడైతే వచ్చేసి ఏంటి నిజంగా డెమోనిక్ కల్ట్‌కి సంబంధించిన వాళ్ళు ఒక్కడు కూడా ఏమాత్రం చనిపోలేదు. ఇంకా వాళ్ళు అందరూ ప్రాణాలతోనే ఉన్నారు. ఇక మనోళ్ళందరూ కలిసి పెద్ద పెద్ద ఐరన్ పిల్లర్స్ అక్కడున్న భూమిని అయితే నాటేస్తారు. ఇక డ్రాగన్ తాబేలు చాలా కోపంగా ఆకాశం వైపు చూస్తూ ఆకాశంలో ఒక పెద్ద థండర్ అటాక్ అయితే చేస్తుంది. ఆ థండర్స్ వల్ల మనోళ్ళకి ఏమాత్రం డ్యామేజ్ కాదు. మనోళ్ళు నాటిన ఐరన్ పిల్లర్స్ వల్ల ఆ థండర్ అటాక్స్ డైరెక్ట్‌గా ఐరన్ పిల్లర్స్ టచ్ చేసి భూమిలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక దాన్నంతా చూస్తున్న వాడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి నిజంగా వాడు అటాక్‌ని తప్పించుకున్నారా? చూస్తుంటే వాళ్ళు ఏంటో కొన్ని విచిత్రమైన నాటి అటాక్స్ అన్నిటిని అయితే భూమిలో పంపించినట్టుగా ఉన్నాడు. ఇక మన డెమోనికల్‌కి సంబంధించిన వాళ్ళంతా అయితే ఇది పని చేసింది. అచ్చం మన డెమోనిక్ లార్డ్ చెప్పిన విధంగానే ఇది పని చేసింది. ఇక మనోళ్ళందరూ చాలా ఫాస్ట్‌గా అక్కడున్న చెట్లనేటివి కొట్టేసి మనోళ్ళు అక్కడున్న వాటిలతో చెక్క షూస్ అయితే తయారు చేసుకుంటారు. దానివల్ల ఎలక్ట్రిసిటీ ఏమాత్రం పాస్ అవ్వదు కాబట్టి మనోళ్ళు పూర్తిగా సేఫ్‌గా ఉంటారు. ఇక ఇదంతా మనోడు ముందుగా నానో మెషిన్ సాయంతో తెలుసుకొని ఇదంతా ప్లాన్ చేసి ఉంటాడు. వాడి సైన్యాన్ని మొత్తాన్ని మనోడు కాపాడుకొని ఉంటాడు. ఇక మనోడు డ్రాగన్ తాబేలు వైపు చూస్తూ నిజానికి నేను మొట్టమొదటిసారి పౌరాణిక జీవిని చూస్తున్నా. ఆ జీవి నువ్వే. నువ్వు ఏమాత్రం సాధారణమైన జీవి కావని నేను భావిస్తున్నా. ఆ డ్రాగన్ తాబేలు మాట్లాడుతూ నీకెంత ధైర్యం ఉంటే నా కళ్ళకి మరీ అంత సూటిగా చూస్తావు. ఎగ్జాక్ట్‌గా అదే సమయంలో ఇక మన చియోన్ అయితే వచ్చేసి అందరూ సిద్ధంగా ఉండండి. ఆ మాట విన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆయుధాలు తీసుకొని ఆ డ్రాగన్ తాబేలు పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు. సరే అందరు సిద్ధంగా ఉన్నారు కదా! ఇక మనం మన ఆట మొదలు పెడదాం. కానీ ఆ డ్రాగన్ తాబేలు వాళ్ళందరినీ కొంచెం విచిత్రంగా అయితే చూస్తూ ఉంటుంది. ఇక మనోళ్ళందరూ కలిసి నేరుగా వెళ్లి ఆ డ్రాగన్ తాబేలు తలపైన అయితే దాడి చేస్తారు. కానీ మనోళ్ళు ఎంత దాడి చేసినప్పటికీ దాని తల మీద ఒక చిన్న గీత కూడా ఏమాత్రం పడదు. ఇక దానంతా గమనించిన మన గ్రేట్ గార్డియన్‌కి అర్థమైపోతుంది. దీని మీద ఎటువంటి సాధారణమైన అటాక్స్ ఏమాత్రం పనిచేయవు. అలాంటి సమయంలో మనం మన పూర్తి శక్తితో యుద్ధం చేయడం తప్ప మనకు వేరే మార్గం లేదని చెప్పేసి మనోడు ఇయోబాంగ్‌ని అయితే పిలుస్తాడు. ఇక మన గ్రేట్ గార్డియన్ అదే విధంగా మన చియాన్ టీమ్ మొత్తం కలిసి ఒక్కసారిగా దాని తలపైన అటాక్ చేసి దాన్ని గాయపరచడానికి అయితే వెళ్తారు. ఇక మనోళ్ళందరూ కలిసి ఒక్కసారిగా డ్రాగన్ తలపైన అయితే అటాక్ చేస్తూ ఉంటారు. ఇక ఇక్కడితో చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. నిజానికి ఈ చాప్టర్ చిన్నది. ఈ చాప్టర్ నాకు తెలిసినంత వరకు మన చియాన్ అయితే ఫైట్ చేస్తాడు అనుకున్నా. కానీ మనోడైతే ఏమాత్రం ఫైట్ చేయలేదు. నాకు తెలిసి నెక్స్ట్ చాప్టర్‌లో మనోడితో ఫైట్ చేస్తాడు అనుకుంటా. ఆ చాప్టర్ వచ్చేసి ఇంకా రిలీజ్ కావలేదు. అది నెక్స్ట్ వీక్ అయితే రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన వెంటనే అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేసి కొద్దిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. బై బై. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం.